ఇంతకీ కార్తీక్ ఎక్కడున్నాడు? సరే ఉంటాను బావా, నేను ఫైల్ ఇచ్చేస్తా రాజేష్కి. ఓకేరా, ఉంటాను. బావా. వీడేంటి ఇంక రాడు? కాంప్లెక్స్ వెళ్ళిపోయాడేంటి? హలో, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ముందు నా జంక్షన్ వరకు డ్రాప్ చేస్తారా? రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చున్నారా? మీరు ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడరు అనుకుంటా. అలా ఏం లేదండి, పరిచయం లేదు కదా, ఏం మాట్లాడుతున్నాం. ఇంకా మీరు 90s ఉన్నారేమో అండి. పరిచయం ఎవరండి, మనమే చేసుకోవాలి. ఇంతకు మీ పేరు చెప్పలేదు. కార్తిక్. హో, నా పేరు శృతి. నైస్. ఆ ముందరే డ్రాప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. ఇట్స్ ఓకే శృతి. మరి నేను వెళ్ళనా? కార్తిక్, నీ ఫోన్ నెంబర్ ఇస్తారా? నా నెంబరా? అంటే మాది హైదరాబాద్. ఇక్కడ మా చుట్టాల ఇంటికి పెళ్ళికి వచ్చాను. ఇంట్లో ఉండి బోర్ కొట్టి ఒక్కదాన్ని అలా బయటకు వచ్చా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమీ అనుకునంటే రేపు మీరు ఫ్రీగా ఉంటారా? ఎందుకు శృతి? నేను సిటీలో ఉంటాను కదా, విలేజెస్ని ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు. రేపు మీరు ఫ్రీగా ఉంటే ఇక్కడున్న విలేజెస్ చూపిస్తారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్ మీ నెంబర్ కూడా ఇస్తారా? రేపు కాల్ చేసి టైం చెప్తాను. సరే కార్తిక్, బాయ్. బాయ్. ఏమి అయ్యిందో తెలియదు నా మనసుకి, నిన్ను చూసిన ముందే ఓ సఖీ, నీ చూపుతూ నన్నే చంపవే ఓ చంద్రముఖి, ఇకనైనా రావా నా శ్వాసకి. నీ నవ్వు తాకితే పూలు పరవాసిస్తాయి, నీ మాటకై నా ప్రాణం విలపిస్తాయి, నా కలల లోకమంతా నువ్వే నిండవు, నా హృదయ బాధని తగ్గించావు. నీ జడలో జారే పువ్వుల సువాసన, నా గుండెలో నా దాచుకున్న సమ్మోహన, నువ్వు లేని క్షణం నిశ్శబ్దమవుతుంది, ఆ శూన్యంలో ఒక యుద్ధం జరుగుతుంది. థ్యాంక్ యూ కార్తిక్, నీతో ఉంటే టైమే తెలియడం లేదు. సరే నేను వెళ్ళా. కార్తిక్, నీకో విషయం చెప్పాలి. చెప్పు శృతి. ఇప్పుడు కాదు కార్తిక్, రేపు మళ్ళీ మనం కలుద్దాం. ఇప్పుడే చెప్పచ్చు కదా శృతి. తప్పదు కార్తిక్, నువ్వు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. సరే బాయ్. బాయ్ కార్తిక్. నా జీవితంలో రేపు గుర్తుండిపోయే రోజు అవుతుంది అనుకుంటా. లైఫ్లో ఏ ఆనందం కోల్పోయిన బాధపడ్డానో ఆ బాధను పోగొట్టే రోజు అవుతుంది. అదే ఈ రాత్రి ఏంటి టైం స్లో మోషన్లో తిరుగుతుంది. రేపటి పగలయ్యేసరికి ఒక యుగం అవుతుందేమో. అయినా ఇలా మర్చిపోయాను ఇంత హ్యాపీ మూమెంట్ని మా బావతో షేర్ చేయకుండా.
వీడు ఎక్కడున్నా ఏంటో. ఫోన్ చేద్దాం. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో, గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ రా. నీకు విషయం చెప్పాలి బావా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టుకున్నావు? అవును బావా, ఈ ఆనందానికి కారణం నువ్వే. నేనా? అవును బావా, ఆ రోజు నువ్వు ఫైల్ రాజేష్కి ఇవ్వమని చెప్పకపోయి ఉంటే శృతి అనే అమ్మాయి నాకు పరిచయం అయినది కాదు. దానికి కారణం నువ్వే బావా. హలో బావా, ఉన్నావా? ఆ, ఉన్నాను. నా లైఫ్లో ఏ ఆనందం లేదని బాధపడ్డాను. ఇప్పుడు ఆ ఆనందం లభించింది బావా. శృతి నా లైఫ్లో దేవత బావా. అలాంటి అమ్మాయిని వదులుకోలేను. సరే బావా, టైం అవుతుంది. అమ్మాయితో కలిసి వచ్చి తర్వాత నీతో మాట్లాడుతా. బాయ్ బావా. బాయ్. నేనేమైనా తప్పు చేస్తున్నానా? వాడి ఆనందంతో ఆటలాడుకుంటున్నానా? Number you are calling is either switched off or not reachable at the moment. आपके द्वारा डायल किया गया नंबर या अभी स्विच्ड ऑफ है। Number you are calling is either switched off or not reachable at the moment. ఎంతసేపు నుండి రా డోర్ కొట్టాలి? ఏమైందిరా మొహమాల పెట్టావు? ఈ అమ్మాయి కూడా హ్యాండ్ ఇచ్చిందా? ఇందాక నుండి నేనే మాట్లాడుతున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. రేపిచ్చుడా, నువ్వు ఏడుస్తున్నావా? నీలాంటి మిస్ చేసుకున్నందుకు అమ్మాయి కదరా ఏడవాలి. నాకు విషయం చెప్పు. ఒక్క అమ్మాయిని లైఫ్లో 2 రోజులు ఉంటే చాలు, ఆమె జ్ఞాపకాలతో బతికేస్తాన్నావుగా. ఇప్పుడేమైందిరా? నిజమే బావా, ఫస్ట్లో నేనే అలాగనుకున్నా. కానీ ఆ జ్ఞాపకాలు ఇప్పుడు నా గుండెల్లో కత్తిలా గుచ్చుకుంటా. బావా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి బాబా అది? నన్ను ఒంటరిగా 2 రోజులు వదిలే బావా. అలా ఎలా వదిలేస్తాను ఈ పరిస్థితుల్లో? నిన్ను పిచ్చుడైపోతారా నువ్వు? నువ్వేం భయపడి బావా, నేనేం చేసుకోనులే. ఇన్ని రోజులు జరిగిన దాంట్లో చాలా నేర్చుకున్నా. వన్ సైడ్ లవ్ చేసి అదే లవ్ అనుకున్నా. వాళ్ళు నో అంటే అదే బాధ అనుకున్నా. ఒక అమ్మాయి ఇష్టపడి దూరం పెడితే ఆ బాధ నరకం కన్నా ఎక్కువగా ఉంటుంది బావా. నిజమే బావా, ప్రేమ పొందడం ఒక అదృష్టం. కానీ ఈ జనంలో అది లేదు. సరే బావా, నువ్వు వెళ్ళు. నేను 2 days తర్వాత మళ్ళీ కలుస్తా. సరేరా, నీ మాట గౌరవించి వెళ్తున్నా. కానీ పిచ్చి పిచ్చి వేసాలు వేసాయని తెలిసిందా నాకు? నా గురించి తెలుసుగా. దేవుడా, నేనేం జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది. నేనేదో చేయాలి. మళ్ళీ అమ్మాయిగా మారి మనోడికి లవ్ ప్రపోజ్ చేసి హ్యాపీ చేద్దామా? ఆయన ఎన్ని రోజులు అమ్మాయిగా ఉండగలను? పర్వాలేదు, ముందు వాడి ఆనందమే ముఖ్యం. దానికోసం ఏదైనా చేయాలి. ఇట్లే పెట్టాను కదా, కనిపించడం లేదండి. దేవుడా, స్వామి
ఆ రోజు కోరిన వెంటనే మీరు ప్రత్యక్షమయ్యారు. నాకు తెలుసు, ఆ రోజు మీరే నా దగ్గరికి వచ్చి తాయికి ఇచ్చారు. అది ఇప్పుడు కనపడడం లేదు. మళ్ళీ మీరు ఏదో దాడి చూపించి స్వామి. హలో బావా. ఇన్ని రోజులకి గుర్తొచ్చానరా నీకు? అదేం కాదు బావా. సరేరా, కానీ నీకు విషయం చెప్పాలి. ఎక్కడున్నావు ఇప్పుడు? నేనా? అలా ప్రశాంతం కోసం తీసుకొచ్చాను. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. సరే బావా. సరే. వీడికి అసలేం జరిగిందో నిజం చెప్పాలి. ఎలా ఉన్నారా? నాకండి బావా, ఇప్పుడు బాగానే ఉన్నా. కొంచెం టైం పట్టింది, కానీ ఇప్పుడు ఓకే. నేను ఒక నిర్ణయం తీసుకున్నా బావా. ఇక్కడ నుండి ఏ అమ్మాయి జోలికి వెళ్ళను. సరే, ఏదో చెప్పాలనుకున్నా. అది అది అదే ఏంటి? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు బావా. శృతి? అవును బావా, ఆ విషయమే చెప్పాలనుకుంటున్నా. బావా, శృతి. ఆ అమ్మాయి శృతి బావా. నువ్వు ఉండు బావా, నేను వెళ్ళొస్తా. కార్తీక్, నీకు విషయం చెప్పాలరా. సరే బావా, వెళ్ళొచ్చాక చెప్తే కానీ ముందు అమ్మాయి సంగతి చూద్దాం. అరే అరే, అవరే కొంచెం, ఆ విషయం కోసమే చెప్పాలి. ఏంటి చెప్పరా? ఆ రోజు గుర్తుందా? చెట్టు కింద నువ్వు కూర్చోయింటే రాజేసుకోలేమని చెప్పాను. అదేలా మర్చిపోతున్నాను బావా. ఆ నెక్స్ట్ రోజు నుండే కదా నా జీవితం మారిపోయింది. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దేవుడి ముందు వేడుకున్నా. ఇంతలో ఎంత పని చేసావు బావా. నా వెనక ఎంత కథ నడిచిందా. అయినా నువ్వు చెప్తుంటే నాకు నమ్ముద్ది కావట్లేదు బావా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను చెప్తే నమ్మవుగా, చూపిస్తే నమ్ముతావా? చూపిస్తావా? ఏంటి బావా ఈ మాయ? నా కళ నేనే నమ్మలేకపోతున్నా. నన్ను క్షమించు బావా, ఇది కావాలని చేయలేదు. నీ బాధ చూడలేక చేయాల్సి వచ్చిందే కానీ నేను మోసం చేయాలని లేదు. సారీ బావా, నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డావా. నువ్వే నన్ను క్షమించు. అయినా నాకు చిన్న డౌట్ బావా, నువ్వు అమ్మాయి అయితే అక్కడున్న అమ్మాయి ఎవరు? నాకు కూడా అదే ఆశ్చర్యం వేసిందిరా. అసలు అమ్మాయి ఎవరు? హాయ్ కార్తిక్, ఎలా ఉన్నావు? అయినా అలా ఎందుకు చూస్తున్నారు దెయ్యాన్ని చూసినట్టు? హలో, మిమ్మల్ని. నేను మనిషిని అండి బాబు. అంటే మీరు? అంటే నా వాయిస్ మీరు గుర్తుపట్టలేదా? అదేనండి, ఒకరోజు మీ ఫ్రెండ్ బీచ్లో పడి ఉంటే అతను మొబైల్ తీసుకుని కాల్ చేశాను కదా, అది నేనే. ఓ, అది మీరేనా? సారీ అండి, గుర్తుపట్టలేదు. ఆ రోజు బీచ్లో పడున్నావు కదా, ఈ అమ్మాయి కాల్ చేసింది. థ్యాంక్స్ అండి. మీ పేరు? నిషా. అయినా నువ్వు ముందు నుంచి నాకు తెలుసు కార్తిక్. అవునా? ఎలా? స్కూల్ డేస్లో సృజన అనే మేడం గారు ఉండేవారుగా. తెలుసు. అయినా ఆ మేడం ఎలా మర్చిపోతాను. నాకు ఆ విషయం తెలుసు. కొంప తీసి ఆ మేడం గారు కూతురే అంటే మీరు? కాదు కాదు, అయినా మీకు ఆ మేడం గారు అంటే చాలా ఇష్టం కదా. ఆమె పేరుని కూడా టాటూగా వేసుకున్నారుగా. అవునా? అయినా ఇవన్నీ మీకు ఎలా తెలుసు? నాకు ఇంకా తెలుసు, నువ్వు ఆ టాటూ వేసుకున్నావని మేడం గారు నిన్ను బాగా చెదగొట్టారుగా. అమ్మా తల్లి, నా జాతకం మొత్తం చెప్తున్నా. అసలు నువ్వు ఎవరో చెప్పమ్మా. చెప్తా, ఇప్పుడు ఆ మ్యాటర్లోకే వస్తున్నా. నువ్వు ఆ రోజు మేడం కొట్టిన తర్వాత ఆ విషయం మీ ఫ్రెండ్తో చెప్పి బాధపడుతున్నావుగా. రే, ఏమైందిరా? చెప్పరా బాబు. అలా నిన్ను చూసి నవ్వుతూ వెళ్తున్నానుగా, అది నేనే. నాకు చిన్నప్పటి నుండి నువ్వంటే చాలా ఇష్టం కార్తిక్. ఆ విషయం నీకు ఎప్పుడూ చెప్పలేదు.
ఆ విషయం చెప్పాలనుకున్నా, అప్పటికే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు. ఆ బాధతో నేను మర్చిపోవాలనుకున్నా, అది నా వల్ల కాలేదు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ కనిపించలేదు. కానీ ఆ రోజు నేను బీచ్లో చూసి, కార్తిక్ కార్తిక్ ఏమైంది వీడికి? నేనేం పాపం చేసింది దేవుడా, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ప్రేమించిన ఒక అమ్మాయి కూడా నన్ను ఇష్టపడట్లేదు. అలా నిన్ను చూసి బాధపడ్డా. మళ్ళీ ఆ రోజు తర్వాత నేను ఇప్పుడే చూసా. కార్తిక్, నన్ను పెళ్లి చేసుకుంటావా?